సార్ పోలీసులు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేసి ఇప్పుడు ఎందుకు వదిలిపెట్టారు? సార్ మీకు కార్పొరేటర్ కి మధ్య గొడవ జరిగిందని విన్నాము. ఒకవేళ ఈ కారణంగా అలాంటిదేం లేదు. నేను తప్పు చేయలేదు. ఆ మున్సిపల్ ఆఫీసర్ ఇంకా కార్పొరేటర్ తప్పు చేశారు. ఐ హావ్ ఎవిడెన్స్. నా దగ్గర ప్రూఫ్ ఉంది. వాళ్ళు కావాలని హాల్ని పడగొట్టాలని అనుకున్నారని, నన్ను చంపాలని కూడా అనుకున్నారు. ఈ రోజు నేను మీడియా సహాయంతో అందరికీ ఇదే చెప్పాలని అనుకుంటున్నాను. ఆ మున్సిపల్ ఆఫీసర్ అలాగే ఆ కార్పొరేటర్ అందరూ తప్పుడు మనుషులు. వీళ్ళు ఇన్నోసెంట్ ఫ్యామిలీస్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారు అంతే. అలాగే నేను కేవలం ఒక ఇన్నోసెంట్ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తానంతే. అందుకు నన్ను ఈరోజు జైలుకు పంపించారు. ఇంకా ఎన్ని ఫ్యామిలీస్కి సహాయం అవసరందో ఏమో. అందుకే నేను గవర్నమెంట్ని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి ఆఫీసర్స్కి వ్యతిరేకంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని. థ్యాంక్ యూ. నువ్వు నాకు చెడు చేయాలనుకున్నావు, కానీ నేను మాత్రం నీకు చెడు చేయాలనుకోలేదు. ఎందుకంటే నేను కరప్షన్కి వ్యతిరేకం. నేను నీకు హెల్ప్ చేశాను. ఇంకా ఎన్ని ఫ్యామిలీస్కి నా సహాయం అవసరమో నాకు తెలీదు. లక్షల మంది ఫ్యాన్స్కి తెలుసుకోవాల రాక్ స్టార్ అభి చాలా మంచి వ్యక్తి అని. చనిపోయే వరకు నేను వాళ్ళ నమ్మకాన్ని ఇలాగే నిలబెట్టుకుంటాను. కాకపోతే ఒకటి, మాటి మాటికి నువ్వు నన్ను మోసం చేస్తూనే ఉంటావు. నన్ను ఎంతైనా ద్వేషించండి, కానీ మీ మీద నాకున్న గౌరవం ఎప్పటికీ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. షీఈస్ ద ఓన్లీ వన్ నా ప్రేమను డిజర్వ్ చేసుకునే వ్యక్తి. తనే నా కోసం ప్రూఫ్ తెచ్చింది, నన్ను బయటికి తీసుకొచ్చింది. షీ అట్లీస్ట్ డిజర్వ్స్ ఏ హగ్ ఫ్రమ్ మీ. అభి బాబు, నువ్వు బానే ఉన్నావు కదా? మేము నీ గురించి పేపర్లో చదివిన వెంటనే వచ్చేసాము. ఇదంతా అసలు ఎలా జరిగింది? నీకెలాంటి ఇబ్బంది కలగలేదు కదా? చెప్పు బాబు. ననమ్మా ప్లీజ్, నువ్వేం కంగారు పడకు. ఎప్పుడు ఏమైంది, ఎలా జరిగింది ఇవన్నీ మర్చిపోయి నేనిప్పుడు క్షేమంగా నిలబడున్నా నీ ముందు. కానీ ఇది చెప్పు, అసలు ఇదంతా ఎలా జరిగింది? నువ్వు మందు తాగి బండి నడపలేదు కదా? అరే అలాంటిదేం లేదు నాన్నమ్మా, నువ్వు మరీను. అది ప్రజ్ఞ వాళ్ళ ఫ్యామిలీకి ఒక ప్రాబ్లం వచ్చింది. నేను వాళ్ళకి సాయం చేద్దామని అక్కడికి వెళ్ళాను. అక్కడ పరిస్థితి చేదాటిపోయింది. అక్కడ కార్పొరేటర్ వాళ్ళు కావాలనే నన్ను అరెస్ట్ చేయించారు. నువ్వు ప్రజ్ఞ వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేయడానికి వెళ్ళావా? నీ అంతటి నువ్వే వెళ్ళావా? నాన్నమ్మ, వాళ్ళ ఫ్యామిలీ కూడా నా ఫ్యామిలీ లాంటిదే కదా. చూసావా? చూసానక్క, అలాగే విన్నాను కూడా. పెళ్ళై ఇంకా సంవత్సరం కూడా కాలేదు, వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టుకొచ్చింది. నువ్వు ప్రజ్ఞ వల్లే కదా జైలుకి వెళ్ళావు. ఇప్పుడు తన వల్లే మళ్ళీ బయటకొచ్చేశావు. ప్రజ్ఞ కారణంగా ఏంటి? లేకపోతే మరేంటి? రేపు సుమంగళి వ్రతం కదా. నీ భార్య నీకోసం చేసిన ప్రార్థన వల్లే నువ్వు బయటికి రాగలిగావు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏ భార్య అయితే తన భర్తను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుందో భగవంతుడు తన ప్రార్థని తప్పకుండా వింటాడబి. అమ్మమ్మ, మీరెప్పుడొచ్చారు? నాకెంత సంతోషంగా ఉందో అది నేను మాటల్లో చెప్పలేకపోతున్నానమ్మా. ఏ విధంగా అయితే మీ ఇద్దరు ఒకరికొకరు సాయం చేసుకున్నారో దానివల్ల నాకొకటి అర్థం అవుతుంది. మీ ఇద్దరి బంధం ఎంతగానో బలపడిపోతుంది అని. ఎప్పుడైతే ఒక భార్య తన భర్త కోసం వ్రతం చేస్తుందో దానికి ఒక్కరోజు ముందే నా మనవరాలు ప్రజ్ఞ తన భర్తని ఇంత పెద్ద సమస్య నుంచి కాపాడింది. అబ్బికి హెల్ప్ నేను చేశాను, కానీ క్రెడిట్ మొత్తం కళ్ళజోడు కొట్టేస్తుంది. నేను అందరికీ నిజం చెప్పేస్తాను. వీళ్ళు ఎవరినైతే పొగుడుతున్నారో తన వల్ల అభి రోజంతా జైల్లో గడపాల్సి వచ్చింది. నేను ఇప్పుడే చెప్పేస్తాను. ఏం చేస్తున్నావు నువ్వు? సరే, అలాగే వెళ్ళి నానమ్మకి మొత్తం జరిగిందంతా చెప్పేసి. ఒకవేళ నానమ్మకి హార్ట్ అటాక్ లాంటిది ఏదైనా వచ్చిందనుకో, అప్పుడు అన్ని జీవితాంతం నీతో మాట్లాడడం మానేస్తాడు. అప్పుడు నువ్వు జీవితాంతం బాధపడాలి.